వంటలో చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు అందించే హెల్త్ టిప్ ఏంటో చూద్దాం. ఆహారం, ఔషధం ఈ విభాగంలో మలబద్ధకం గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. మలబద్ధకాన్ని తగ్గించే ఆహార ఔషధాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది కమలా పండు, ఆరెంజ్. కమలా పండుకి పేగుల గోడలను శక్తివంతం చేసే గొప్ప శక్తి ఉంది. దీంట్లో ఉండే కాల్షియం తత్వాలు, ఫైబరు ఇలాంటివన్నీ కూడా పేగులు టోనప్ చేస్తాయి, బలపరుస్తాయి. కమలాతోటి ఆహార ఔషధం తయారీని, వాడాల్సిన పద్ధతిని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 2. కమలా పండ్ల తొనలు 40. చాలామంది కమలా జ్యూస్ తాగుతారు, కానీ దీంతో అంతగా ప్రయోజనం ఉండదు. తొనలతో సహా మీరు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నీళ్లు 1 గ్లాస్. ఇలా రెంటిని సిద్ధం చేసుకొని మీరు ఆహార ఔషధాన్ని తయారు చేసుకోండి. కమలా పండ్లని ముందు పై ఉండేటటువంటి తోలంతా తీసి లోపల ఉండే తొనలు వలవండి. ఆ గింజల్ని వేరుపరచండి, సిద్ధం చేసుకోండి వీటిని, తొనల్ని. ఇలాగ గింజలు తీసేసిన ఈ తొనల్ని పైన ఉండేటటువంటి ఈ పొరతోటి సహా తినేయండి. తర్వాత 1 గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇలాగా మీరు తొనల్ని తినటం వల్ల లాలాజల గ్రంథులు స్టిమ్యులేట్ అవుతాయి. ఈ పులుపుకి ఈ లాలాజల గ్రంథులు స్టిమ్యులేట్ అవటం వల్ల వీటి నుంచి లాలాజలం విడుదలవుతుంది. ఇది ఆహారంలో ఉండేటటువంటి ఈ తీపి పదార్థాలని, అలాగే పిండి పదార్థాలని డైజెస్ట్ చేయటం మొదలుపెడుతుంది. అంటే మీకు పరిపూర్ణమైనటువంటి జీర్ణక్రియ అనేది మొదలవుతుంది నోటి నుంచి. ఇలా ప్రతిరోజు ఈ కమలాపళ్ళని తీసుకుంటూ ఉంటే తొనల్ని చక్కటి ఫలితం ఉంటుంది. దీంతో మీ మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.